వచ్చే 3 ఏళ్ల విద్యుత్ అవసరాలపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ పరిస్థితిపై అధికారులు ముఖ్యమంత్రిని అవగాహనకు తీసుకువచ్చారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరిందని, గత ఏడాదితో పోల్చితే డిమాండ్లో 9.8% పెరుగుదల నమోదైందని తెలిపారు. 2025-26 నాటికి డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరగనుందని, 2034-35 నాటికి ఇది 31,808 మెగావాట్లకు చేరనుందని వివరించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వచ్చే 3 ఏళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేక ప్రణాళిక అవసరమని సీఎం అన్నారు. రైల్వే లైన్లు, మెట్రో ప్రాజెక్టులు, ఇతర మాస్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకురావాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేట్ ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు, కొత్తగా ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్లు వంటి విభాగాల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసి సదుపాయాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్లోని రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు అవసరమైన విద్యుత్తును అందించేందుకు హెచ్ఎండితో సమన్వయం చేయాలని సూచించారు. సబ్ స్టేషన్లు అవసరానికి అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్లు భూమిపై కనిపించకుండా పూర్తిగా భూగర్భంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచిస్తూ సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో వీటి ఏర్పాటు అవసరమని తెలిపారు. అలాగే 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్లో సోలార్ విద్యుత్ ఉత్పాదిక తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్పాత్లు, నాలాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను తెలియజేశారు.